ఓకే నమస్తే ఫ్రెండ్స్. మనం బిఫోర్ ప్రీవియస్ క్లాసులలో మనం చూసిన చాప్టర్స్ ఏంటి ఫస్ట్ యావరేజ్ సరాసరి చూసినాం, 2 సంఖ్యలపై ప్రాబ్లమ్స్ చూసినాం, ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, 3 ఎల్సిఎం హెచ్సిఎఫ్ చూసినాం. ఇప్పుడు మనం చూడబోయే చాప్టర్ దశాంశ భిన్నాలు. నేను ఇట్లా వీడియోస్ చేస్తుంటే దానికి వచ్చే మీ నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మంచి రెస్పాన్స్ ఉందంటే నేను కష్టపడి నేను ప్రిపేర్ అయ్యి అక్యురేట్గా నేను ఒక లెక్చర్ చెప్పినట్టు చెప్పేందుకు నేను ట్రై చేస్తూ ఉంటా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ నౌ ఐఎమ్ బిగినింగ్ ద న్యూ చాప్టర్ దశాంశ భిన్నాలు. ఓకే, డెసిమల్ ఫ్రాక్షన్స్. నేను మధ్యలో చెప్పుకుంటా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తా అంటే ఇది డెసిమల్, ఇది ఫ్రాక్షన్స్లో వచ్చింది అని అంటాను కదా, అదే డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న బుక్ అంటే నేను ఆ బుక్లో చూసుకుంటే నేను చెప్తాను. ఎందుకంటే నెంబర్స్ అనేటివి మనకు ఖచ్చితంగా నెంబర్స్ అనేటివి ప్రాబ్లంకు ఏ నెంబర్ ఉంటాయో ఆ నెంబరే ఇవ్వాలి. మనం సొంతంగా ప్రిపేర్ చేసిన ప్రాబ్లమ్స్ మనం ఇస్తే ఏమవుతుందంటే మిస్గైడ్ చేసినట్టు అవుతుంది మిమ్మల్ని. సో ఆన్సర్ అనేది వేరే అయిపోతుంది అన్నట్టు ఈ ఇష్టం నా నెంబర్స్ ఇస్తే. సో కంపల్సరీ ఆ నెంబర్స్ ఇవ్వడానికి నేను బుక్ చూసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, డెసిమల్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే దశాంశ భిన్నాలు అనగానే మనకి ఇక్కడ భిన్నాలు అనగానే A/B రూపంలో ఉంటాయి. ఇవి A/B ఇన్ ద సెన్స్ ఆఫ్ A/B ఇన్ రూపంలో ఉంటాయి అన్నట్టు భిన్నాలు అంటే. ఓకే, ఇప్పుడు ఈ భిన్నాలను ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఇది ఒకటి భిన్నం అన్నట్టు. 3/5 అనేది ఒక భిన్నం. దీన్ని మనం మాడిఫై చేస్తే మనం ఎట్లా చేస్తుంది అని అంటే ఇప్పుడు దీన్ని డివైడ్ చేయాలి. ఇగో 3 ఇగో 5 ఎట్లా మరి పోదు కదా అంటే 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు. 0 పాయింట్ పెట్టుకుంటే ఈ 3 పక్క పండి ఒక 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 5 కామన్గా ఇక దీన్ని మామూలుగా మనం చేసినట్టు చేయాలి. 5 6ల 30 చేసాం 0 అంటే 0.6 వచ్చింది. ఇది దశాంశ భిన్నం అన్నట్టు. దశ అంశ భిన్నం అంటే పాయింట్ తర్వాత పాయింట్ ఉండడం అన్నట్టు. దశాంశ భిన్నం అంటే పాయింట్ ఉండడం అన్నట్టు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనేది పెద్దది కాబట్టి మరి 3/2 ఉంటే పోతుంది. 3 పెద్దది, 2 చిన్నది కాబట్టి. ఓకే, సో 2 చిన్నది 3 పెద్దది కాబట్టి పోదు కాబట్టి మనం పాయింట్ తీసుకుందాం. పాయింట్ లెక్కన 0 పాయింట్ తీసుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు మనం. 3 6ల 18 మళ్ళీ 2 మిగులుతుంది. పాయింట్ ఉన్నది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 3 6ల 18 మళ్ళీ 2 మిగిలింది. పాయింట్ ఉన్నది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 3 6ల 18 మళ్ళీ 2 మిగులుతుంది. పాయింట్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇట్నే కంటిన్యూ అవుతుంది అన్నట్టు 6 అంటే 0.6666 అండ్ సో అన్నట్టు. ఇప్పుడు ఇది 0.66 అండ్ సో అండ్ వచ్చింది కదా, 0.6 బార్ అని రాసుకుంటాం. ఇంతకుముందు ఒక ప్రాబ్లంలో మనకు వచ్చినట్టున్నది 0.6 బార్ అని రాసుకుంటే అది 666 ఇన్ఫినిటేషన్గా ఉన్నట్టు అన్నట్టు. ఓకే, చిన్నగా ఒక ప్రాబ్లం చూద్దాం మనం. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో కూడా. ఓకే, 1/10 అంటే ఎంత? 1/10 అంటే ఇగో 1/10 తోటి చేయాలి. ఓకేనా, పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 ఉంటుంది. 10 ఎక్కం 10 ఉంటుంది, 0 అంటే 0.1 అన్నట్టు. ఇప్పుడు కామన్ ఇప్పుడు మనం గుర్తుపట్టాలంటే ఇప్పుడు 1/10 ఉన్నది, కింద ఒక 0 ఉన్నది. ఇది మనం డెసిమల్ నెంబర్లో రాయనంటే పైన ఒకటే ఉన్నది కాబట్టి మనం ఏమని రాయొచ్చు అంటే కింద ఒక 0 తీసేస్తే పైన ఒక పాయింట్ పెరుగుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 9/10
10 ఉన్నది, ఇక్కడ ఏమని రాయొచ్చు అని అంటే 0.9 అని రాయొచ్చు. 0 తీసేస్తే పైన 1 పాయింట్ వస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 9/100 ఉన్నది, ఇక 2 జీరోలు ఉన్నాయంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలి. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలి అని అంటే ఒక 0 ఒక 9 ఉండాలి. మళ్ళీ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలంటే 0.90 ఇట్లా ఇట్లా రాదు, మళ్ళీ 9 తర్వాత 0 రాదు, ముందు ఉంటుంది 0, 0.09 ఇది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 800/1000 చేసినాం అనుకో, ఇగో ఈ సున్నా క్యాన్సిల్ చేయొచ్చు, గీసున్నా క్యాన్సిల్ చేయొచ్చు. మనం మిగిలింది 8/10 ఉన్నది. 10 ఉన్నదంటే ఈ ఒక్క సున్నా తీసేయనంటే పైన ఒక పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండాలి, అంటే 0.8 అన్నట్టు. ఓకే, ఇప్పుడు 1/100 చూసినట్టయితే ఇగో 1/100 కింద 2 సున్నాలు ఉన్నాయి, పైన ఏం లేవు, కొట్టేసేందుకు ఒక 1 ఉన్నది. అంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉండాలి. 2 అంకెలు ఉన్నానంటే 0.01 అన్నట్టు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 12.5/10 ఉన్నది. ఓకే, 12.5 ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అన్నట్టు. 12.5 ఉన్నది, ఇగో ఆల్రెడీ మరి 0.5 ఉన్నది కదా, సున్నాని తీసేయాల్సి అంటే కుదరది. పాయింట్ తర్వాత 5 ఉన్నదా, ఈ పాయింట్ అనేది ఇటు జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకోండి, ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటే అది ఇటు జరుగుతూ ఉన్నది అన్నట్టు, ఇప్పుడు ఈ పాయింట్ ఉన్నదా, ఇది 5, ఇది నెంబరే, 12.5 ఒక నెంబరే. ఇప్పుడు ఇంకొక సున్నా, ఈ సున్నాను తీసేయాలంటే ఒక పాయింట్ అనేది ఇటు సైడ్ తీసుకురావాలి, అంటే 1.25 అన్నట్టు, 1.25 అన్నట్టు దీని ఆన్సర్. దీనికి కూడా 1/100 అంటే ఇటు రావాలన్నట్టు. మనం ఒకటి తర్వాత ఇంకో సున్నా తర్వాత పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఆల్రెడీ ఒక పాయింట్ ఉన్నది కాబట్టి దాన్ని ఒక నెంబర్ని ఇటు జరపాలి, అంటే 1.25 అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 12.5/100 అనుకో. ఓకే, 100 అనుకో. ఇక్కడ పాయింట్ ఉన్నదా, పాయింట్ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, ఈ 2 సున్నాలు తీసేయాలంటే పాయింట్ 2 సున్నాలకు యువతలకి రావాలన్నట్టు. ఇగో ఒక నెంబరు, 2 నెంబరు, అంటే పాయింట్కి ఇక్కడ రావాలన్నట్టు. ఈజ్ ఈక్వల్ టు 0.125 అన్నట్టు. ఓకే, ఇప్పుడు సేమ్ 12.5/100 ఉన్నది, 12.5/100 ఉన్నది. దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా రాసుకోవచ్చు అని మనం అనుకుంటే, పైన పాయింట్ ఉన్నది కదా, పైన పాయింట్ తీసేయాలి అని అనుకుంటే, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని సున్నాలు కింద ఉంటాయి అన్నట్టు. ఒక నెంబరే ఉన్నది కాబట్టి ఒక నెంబర్ కింద ఉంటుంది అన్నట్టు, అంటే 125/1000 అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మనం చేసుకున్నా కానీ కింద 3 సున్నాలు తీసేయాలి అని అనుకుంటే పైన పాయింట్ తర్వాత 3 అంకెలు ఉండాలి, అంటే 1 2 3 ఇక్కడ రావాలి పాయింట్, అంటే 0.125 అని అందరు. మనకి ఇక్కడ కూడా అదే వచ్చింది 0.125. 12.5/100 ఉండే ఫస్ట్, మనం పాయింట్ తీసేసి కింద సున్నా పెట్టుకున్నాం. ఒక పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉన్న కాబట్టి కింద కూడా ఒక సున్నా పెట్టుకున్నాం. సో ఇక్కడ 0.25, అక్కడ కూడా 0.25, సేమ్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ చూడండి, ఇట్లా పాయింట్లలో ఉంటే సమ్ ఎట్లా చేయాలి, ఎట్లా కూడాలి అంటే 0.5736 ఒకటి తీసుకుందాం, 0.27 తీసుకుందాం, ఒకటి 0.3 తీసుకుందాం, ఒకటి 0.008 తీసుకుందాం. దీన్ని ఇట్లా పాయింట్లలో ఉంటే ఎట్లా కూడాలి అనేది మనం ఒకటి అట్లా చేద్దాం. 0.5736, 0.27 ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ సున్నాలు పెట్టుకున్నా ఏం కాదు. ఓకే, 0 వరకు అయితే మనం 5537 ప్లస్ 45 ప్లస్ 373, దీన్ని ఎట్లా సమ్ చేసినామంటే 5537, లాస్ట్కి వేసుకున్నాం మరి 45 373,
ఇట్లా వేసుకోవాలి. మరి ఇది ఎందుకు ఇట్లా వచ్చింది అని ఆలోచించద్దు. పాయింట్ తర్వాత మళ్ళీ సున్నాలు పెట్టుకున్నా ఏం కాదు. 0.3 0.008 ఇక్కడ 6 3 ప్లస్ ఇక్కడ 0 0 0 ఉన్నట్టే, ఇక్కడ కూడా 0 ఉన్నట్టే. ఇది 6 అవుతుంది. 3 + 8 11 అవుతుంది. 7 7 14 ఒకటి 15 అవుతుంది. 7 2 5 2 7 7 + 3 10 ఒకటి 11 అయింది. అంటే ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి అన్నట్టు. ఇక్కడ ఇక పాయింట్కు పాయింట్ ఉన్నది, ఇది ఒకటి అంటే ఒకటి తర్వాత మళ్ళీ పాయింట్ ఉన్నది. ఇక ఆల్రెడీ ఇక్కడ ఏం లేవని చెప్పేసి మళ్ళీ ఇక్కడనే పాయింట్ తీసుకొని రావద్దు. ఆల్రెడీ ఇక్కడ మనకు ఒకటే 11 వస్తే ఇక్కడ ఒకటి వేసుకొని ఇక్కడ ఒకటి వేసుకున్నాం మనం. పాయింట్ తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నది, పాయింట్ 1 ఇట్లా చేయాలన్నట్టు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 1 - 1.2345 చేద్దాం. ఓకే, 1 - 1.2345 ఎట్లా చేస్తారు అని అంటే 1 పాయింట్ ఇగో ఇక్కడ 1 పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 పాయింట్ తర్వాత 1 2 3 4. ఓకే, 1 - 1.2345 ఇగో ఇది మైనస్. దీనికి ఇక్కడ ఒక లాజిక్ చూడండి. ఇది 1 - 1.2345 ఉన్నది. ఇలా ఏది పెద్దది? 1 పెద్దది. -1.2345 అనేది చిన్నది. ఈ మామూలుగా నెంబర్ ప్రకారం చూసుకుంటే 1.2345 పెద్దది. సో ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తున్నాం అనుకో, దీనికి సైన్ మైనస్ వస్తుంది. దీనికి ఇది మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. 2345 1.000 అంటే ఇక్కడ 5 4 3 2.1 వెళ్ళకపోతే 0. ఇక పెద్దదానికి మైనస్ ఉన్నది కదా అంటే మైనస్ వస్తుంది అన్నట్టు. -0.234 అన్నట్టు. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇట్లా ఇంటూ ఎట్లా చేస్తారు? 0.07 ఇంటూ 0.008 దీనికి ఇంటూ ఎట్లా చేస్తారు? ఇగో మనకు తెలుసు ఆల్రెడీ 756 అని తెలుసు. 56 756 అని అయితే తెలుసు. మరి ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఇప్పుడు చూడండి దాన్ని ఎట్లా చేయాలంటే ఇంటూ చేసినప్పుడు 1 2 3 పాయింట్ తర్వాత ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. 2 + 3 5 డిజిట్స్ అయినాయా? పాయింట్ తర్వాత ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉండాలి. అంటే ఇటు నుంచి చూసుకుంటూ రావాలన్నట్టు. 1 2 3 4 5 పాయింట్ 0.00056 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 0.3 ఇంటూ 0.3 ఇంటూ 3 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు చూద్దాం మనం. ఓకే, 30 ఇంటూ 3 ఏమవుతుంది? ఇక్కడ 90 అవుతుంది. ఓకే, ఇంటూ మళ్ళీ 0.3 ఇంటూ 0.3 అవుతుంది. 3 3 9 9 9 81. మనం గిట్నే చేస్తాం కదా. మళ్ళీ ఇక్కడ 0 ఉన్నది కాబట్టి ఇట్లా 0 పెట్టుకునేది, పాయింట్ లేకపోతే ఇక్కడ 0 పెట్టుకునేది. సో ఇప్పుడు పాయింట్ ఉన్నది కాబట్టి 91 పక్కపండి మళ్ళీ 0. ఇది యాక్చువల్లీ పాయింట్ లేకపోతే ఇది యాక్చువల్లీ ఇంటూ చేసినట్టు. ఇప్పుడు మరి పాయింట్లు రెండు జాగాలలో ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నాయి. అంటే 2 డిజిట్లలో ఉన్నాయి అన్నట్టు. పాయింట్ తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నది, పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉన్నాయి. అంటే 2 నెంబర్లు ఉన్నాయి అన్నట్టు పాయింట్ తర్వాత. అప్పుడు ఇటు నుంచి రావాలి కదా, 1 2 ఇగో ఇది ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 0కు వాల్యూ లేదని చెప్పి మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇది 810 కదా, 0కు వాల్యూ ఉంటుంది. ఇది 810 అన్నట్టు. 1 2 తర్వాత ఇది దీని ఆన్సర్ ఏమవుతుంది? 8.1 అవుతుంది. అట్లా ఇగో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ప్లస్ చేసినాం, మైనస్ చేసినాం. ఇప్పుడు డివైడెడ్ బై చేద్దాం. 0.044 డివైడెడ్ బై 0.11 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మామూలుగా డివైడెడ్ బై మనం ఎట్లా చేస్తాం? ఇప్పుడు పాయింట్ లేకపోతే దీని ఆన్సర్ ఎంత? దీని ఆన్సర్ 4. పాయింట్ లేకపోతే 44/11 అంటే 4. పాయింట్ ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి? ఇగో 0.044 డివైడెడ్ బై 0.11. ఓకే, ఇగో కింద ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో పైన కూడా పాయింట్ తర్వాత అన్ని డిజిట్ని తీసేసుకోవచ్చు మనం. ఇగో అట్లా కాదు. అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ తీసేస్తే
పైన తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఒకటి తర్వాత అన్ని సున్నాలు పెట్టుకోవాలి. ఇక్కడ 100 2 ఉన్నాయి కాబట్టి 100. ఇగో ఈ పాయింట్ నేను తీసేస్తే పాయింట్ తర్వాత 3 ఉన్నాయి డిజిట్స్. సో నేను ఒకటి తర్వాత 3 సున్నాలు పెట్టుకుంటా. అట్లా అంటే 1000 అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ నేను ఇగో ఈ 0 2 సున్నాలు ఈ 0 నేను కట్ చేసుకున్నాను. ఓకే, ఇగో ఇది 11 ఎక్కం, ఇది 11 4. ఇక్కడ 0 తోటి ఇక సంబంధం లే. ఇప్పుడు 4/10 వచ్చింది నాకు. 4/10 అంటే ఇక్కడ ఒక 0 తీసేస్తే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉన్నట్టు కదా. ఇటు నుంచి చూసుకున్నప్పుడు పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉండాలి. అంటే దీని ఆన్సర్ 0.4 అని అర్థం. అది కాకుండా అట్లా కాకుండా మనం డైరెక్ట్ ఎట్లా చేయాలంటే 0.044 డివైడెడ్ బై 0.11 వచ్చింది. ఓకే, ఇగో ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్లు ఉన్నాయా, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్లు తీసేయచ్చు మనం. అంటే పాయింట్ అనేది ఇక్కడ పెట్టచ్చు. ఓకే, పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే కింద ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ కొట్టుకుపోతాయి అన్నట్టు. లైక్ ఇగో ఇక్కడ చూడు, మన పాయింట్ తీసేస్తే ఇక్కడ ఎన్ని తర్వాత ఉన్నాయో అన్ని సున్నాలు పెట్టుకున్నాం. ఒకటి తర్వాత అన్ని సున్నాలు పెట్టుకున్నాం, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో. సేమ్ ఇక్కడ కూడా అట్నే పెట్టుకున్నాం. సో ఇవి కొట్టుకోగా ఇట్లా ఈ సున్నాలు ఇక్కడ ఈ నెంబర్స్ అనేటివి జరుగుతాయి అన్న మీనింగ్ ఏంటంటే అక్కడ 100లు వస్తాయి, అవి కొట్లు పోతాయి అని అర్థం. నేను ఇది చెప్తాను, దాని బ్యాక్గ్రౌండ్ ఇది అని అర్థం. సో మనం డైరెక్ట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ తీసేయచ్చు అట్లా అన్నట్టు. అంటే ఇక్కడ ఇదేమవుతుంది ఇప్పుడు 4.4/11 అవుతుంది. 4.4/11 అంటే ఇగో 11 ఎక్కం 11, ఇది 4.4 పోదు కాబట్టి మనం 0 పెట్టుకోవాలి. పాయింట్ ఇప్పుడు పోతుంది 44 అవుతుంది. 0 పెట్టుకుంటే ఇగో 4.4 × 10 0 పెట్టుకుంటే ఇక్కడ ఒక 0 తీసానంటే ఈ పాయింట్ ఉండదు కదా, 44 అవుతుంది కదా. 44 × 10 ఏమవుతుంది, 4.4 × 10 ఏమవుతుంది, 44 అవుతుంది. సో 44/11 1 అంటే 0.1 అని అర్థం. దీని అర్థం. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 7.2 × 7.5 ఓకే, 24 × 15. ఇప్పుడు దీన్ని కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి అని అంటే ఇక్కడ పాయింట్ ఉన్నదా, నేను ఫస్ట్ పాయింట్ తొలగిస్తాను ప్రయత్నం చేస్తా. పాయింట్ తీసేస్తా. ఈ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉన్నది కాబట్టి కింద 10 వస్తుంది, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. దీన్ని కూడా తీసేస్తా. దీన్ని తీసేసినప్పుడు మళ్ళీ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా 10 వస్తుంది. ఇక నేను చేస్తా 15 ఎక్కం 15 5 75, 15 ఎక్కం 15 5 75. ఇగో 25 ఎక్కం 25 3. పైన ఏముంటుంది 15 ఉన్నది, కింద 10 × 10 100 ఉన్నది. ఇక్కడ 2 సున్నాలు తీసేయనంటే అట్నుంచి వెళ్ళి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి, అంటే ఇక్కడ రావాలి. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది 0.15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 54 × 75/1.8 × 15. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ పాయింట్ తీసేయాలి అని అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒక డిజిట్స్ ఉన్నాయి. అంటే 1 తర్వాత ఒక 0 వస్తుంది అన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు దీన్ని కొట్టేద్దాం. 15 ఎక్కం 15 5 75, 18 ఎక్కం 18 ఎక్కం 18 3 3 8 24, 18 3 54. ఓకే, ఇగో 3 5 15, 15 × 10 150. దీని ఆన్సర్ 150 అన్నట్టు. ఒక్కొక్క దాన్ని మనం క్షుణ్ణంగా చూసుకుంటా పోవాలి, అప్పుడైతే మనకు ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు. ఇంకొక క్వశ్చన్ 15.5 × 0.125 మైనస్ 15.5 × 0.025 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0.025. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 15.5 × 0.125 మైనస్ 15.5 × 0.025. ఓకే, ఇక్కడ 15.5 ఉన్నది, ఇక్కడ కూడా 15.5 ఉన్నది. దీన్ని కామన్ తీయచ్చు కదా 15.5. ఓకే, 0.125 మైనస్ 0.025. ఓకే, అవి రెండింటిని మైనస్ చేయాలి.
ఇప్పుడు ఇక 0.125 మైనస్ 0.025. ఓకే, 5 వద్ద 0, 2 వద్ద 0, 1.0 అంటే 0.1 అన్నట్టు. అంటే 15.5 ఇంటూ 0.1 అన్నట్టు. ఓకే, ఇగో ఇప్పుడు 15.5ని ఇంటూ 1 తోటి చేసినాం అనుకో 15.5 ఉంటుంది. కాకపోతే ఇక్కడ 0.1 ఉన్నది అంటే ఒక డిజిట్ ముంగడికి వస్తుంది అన్నట్టు. దీని ఈక్వల్ ఏమవుతుంది 1.55 అవుతుంది అన్నట్టు. ఈ పాయింట్ కూడా ఇంటూ చేస్తే ఎన్ని ఉన్నాయి, మనం ఇంటూ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి అన్ని నెంబర్స్ రాసుకొని దాన్ని ఇటు నుంచి అలా వచ్చి అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం కదా, సేమ్ 1.55 అన్నట్టు. ఇగో ఒక క్వశ్చన్ రాసుకుందాం. 0.75 హోల్ స్క్వేర్ ప్లస్ 0.75 ఇది హోల్ స్క్వేర్ కాదు, ఇది హోల్ క్యూబ్ బై 0.075 హోల్ క్యూబ్ ప్లస్ 0.075 హోల్ క్యూబ్. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. స్క్వేర్ ఇచ్చినా క్యూబ్ ఇచ్చేది, స్క్వేర్ ఇచ్చేది ఏది ఇచ్చినా ఇగో ఇది 0.75 హోల్ క్యూబ్ ప్లస్ 0.75 హోల్ క్యూబ్. ఇప్పుడు పాయింట్లు ఏం లేకపోతే ఇక్కడ 0.0 లేకపోతే 75 హోల్ క్యూబ్ ప్లస్ 75 హోల్ క్యూబ్ బై 75 హోల్ క్యూబ్ ప్లస్ 75 హోల్ క్యూబ్ అంటే కొట్టేస్తే 1 వచ్చు. మరి పాయింట్లు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు కూడా కొట్టేయచ్చు. ఎట్లా అని అంటే పాయింట్లు దేనికి తక్కువ ఉన్నాయి, 0.75 ఉన్నది ఇక్కడ, 0.75 ఇక్కడ 0.075 ఉన్నది. దీన్ని కూడా 0.75 తెస్తే కొట్టేయచ్చు కదా. పైన చూడు 0.75 హోల్ క్యూబ్ ప్లస్ 0.75 హోల్ క్యూబ్ డివైడెడ్ బై దీన్ని 0.075 ఉన్నది. 0.75కి ఇది ఏమన్నంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.075 ఉన్నది. దీన్ని 0.75 తేవాలి అని అంటే 0.75 బై 10 వేసుకుంటే సరిపోతుందా? ఇక్కడ ఒక పాయింట్ 0 ఉన్నది. మళ్ళీ ఇక్కడ మనం ఇట్లా రాసుకునేటప్పుడు ఇటు నుంచి వచ్చి పాయింట్ అనేది ఇక్కడ పాయింట్ అనేది ముంగటి జరుగుతుంది, ఒక డిజిట్ ఒక్కొక్క 0 ఉన్నది కాబట్టి అంటే 0.75 బై 10 అని రాసుకోవచ్చు అన్నట్టు 0.075ని. ఓకే, 0.75 బై 10 హోల్ క్యూబ్ ప్లస్ దాని 0.75 బై 10 హోల్ క్యూబ్. ఓకే, ఇక్కడ పెద్ద అవుతుందా, ఇక్కడ రాద్దాం 0.75 హోల్ క్యూబ్. ఇగో ఇక్కడ ఇప్పుడు చూడండి 0.75 హోల్ క్యూబ్ సపరేట్గా రాస్తాను మన రెడ్ పెన్ తోటి. హోల్ క్యూబ్ దీనికే ఉంటుంది సపరేట్, దీనికే ఉంటుంది. ఓకే, దీనికే ఉంటుంది, దీనికే ఉంటుంది. ఈ హోల్ క్యూబ్ తీసేస్తే ఓకేనా. ఇప్పుడు 10 హోల్ క్యూబ్ను కామన్ తీద్దాం. కామన్ అంటే ఇప్పుడు 0.75 హోల్ క్యూబ్ ప్లస్ 0.75 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 10 క్యూబ్ను కామన్ తీద్దాం. అంటే కింద 1/10 క్యూబ్ ఉన్నది. ఇగో ఇది బైలలో కింద ఉన్నది, మరి డినామినేటర్లు ఉన్నది. 1/10 క్యూబ్ను కామన్ తీస్తే 0.75 హోల్ క్యూబ్ ప్లస్ 0.75 హోల్ క్యూబ్. ఓకే, ఇగో పైన 0.75 హోల్ క్యూబ్ ప్లస్ 0.75 హోల్ క్యూబ్, కింద కూడా అది అంటే ఇవి రెండు కొట్లు పోతాయి అన్నట్టు. కింద ఏమొచ్చింది 1/10 క్యూబ్ వచ్చింది, అంటే ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ అన్నట్టు. ఇది 1/10 క్యూబ్ అంటే ఇది పైకి పోతుంది అన్నట్టు. ఇట్లా ఇది ఆన్సర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి 0.24 హోల్ స్క్వేర్ ప్లస్ 0.32 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ 0.048 హోల్ స్క్వేర్ ప్లస్ 0.064 హోల్ స్క్వేర్. మరి ఇది ఎట్లా కొట్టేసుడు అని అంటే మనకు ఇక్కడ 24 ఉన్నది, ఇక్కడ 48 ఉన్నది, ఇక్కడ 32 ఉన్నది, ఇక్కడ 64 ఉన్నది. ఇప్పుడు ఇంటూ 2 చేస్తేనే కదా, దీంతో ఇంటూ 2 చేస్తే 48 అని అంటారు, 48 అంటాను. ఇంటూ 2 చేస్తే 64 అంటారు. ఇప్పుడు పాయింట్లతో సంబంధం లేకుండా ఉంటుంటే అంటే దీనిలోకి వెళ్ళి 2ను కామన్ తీసినప్పుడు అవి క్యాన్సిల్ అయిపోతే మనకు 2 ఉంటుంది కదా, మిగులుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడు ఎట్లా 2 కామన్ 0.24 హోల్ స్క్వేర్ ప్లస్ 0.32 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2ను ఎట్లా కామన్ తీయాలి. మరి ఇక్కడ 0.048 ఉన్నది, ఇక్కడ 0.24 ఉన్నది. 2ను ఎట్లా కామన్ తీయాలి అంటే 0.2ను కామన్ తీయాలి. ఇగో 0.2 ఇంటూ
0.24 హోల్ స్క్వేర్ ప్లస్ 0.2 ఇంటూ 0.32 హోల్ స్క్వేర్ అన్నట్టు. ఇప్పుడు ఇవి రెండింటిని ఇంటూ చేస్తే 2 ఇంటూ 24 అంటే 48 అవుతుంది. మరి పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఏంటంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 డిజిట్ ఉన్నది, అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటాయి. అట్లా సేమ్ మనం ఏం లేదు చేయాల్సింది ఇక్కడ. ఇక మళ్ళీ కింద పైన ఉన్నట్టే సేమ్ ఉంటుంది, కింద పైన ఉన్నట్టే సేమ్ ఉంటుంది, కింద 0.2ను కామన్ తీస్తే 0.2ను కామన్ తీద్దాం, 0.2 హోల్ స్క్వేర్ కామన్ తీయాలి. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ దీనికి కూడా ఉన్నట్టే కదా, అంటే 0.2 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే మళ్ళీ గిదే ఉంటుంది, 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ 0.32 హోల్ స్క్వేర్ ఉంటుంది. దీనికి క్యాన్సల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బై 0.2 హోల్ స్క్వేర్ ఉన్నది, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 4, అంటే 0.2 ఇంటూ 0.2 ఈజ్ ఈక్వల్ టు 4. మరి ఇది ఒక డిజిట్ ఉన్నది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 రావాలి డిజిట్స్, ఇక్కడి నుంచి వచ్చినప్పుడు 0.04 అన్నట్టు, 0.04 అన్నట్టు. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయండి అంటే ఈ పాయింట్ తీసేస్తే పైన ఇక్కడ 2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 సున్నాలు వస్తాయి, అంటే 100/4 అంటే ఎంత 25 మన ఆన్సర్ అన్నట్టు 25. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. √3 ఈజ్ ఈక్వల్ టు 1.732 అయితే 1/√3 విలువ ఎంత అన్నాడు. ఇక్కడ √3 ఈజ్ ఈక్వల్ టు 1.732 అయితే 1/√3 వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు ఏం లేదు, సేమ్ ఇట్లా అడిగే అవకాశం ఉన్నది ఎగ్జామ్లో. మనం వాల్యూ ఎంత, దీని విలువ ఎంత ఉన్నది అనుకున్నాడో దాన్ని 1/√3 కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక √3ని ఇంటూ పైన చేసి ఒక √3ని కింద ఇంటూ చేస్తే ఏం మారదు కదా, మళ్ళీ కొట్లు పోతే మళ్ళీ అదే ఉంటుంది కదా, మనకు అనుగుణంగా మార్చుకుంటా అందుకు నేను చెప్పేది. ఎందుకంటే √3 వాల్యూ కింద వేసి 1/1.732 చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది కదా, అట్లా అందుకు పైన √3కి √3 ఉంటుంది, 1 ఇంటూ √3 అండ్ √3 ఉంటుంది. ఇక ఇక్కడ √3 ఇంటూ √3 3 అవుతుంది, √3 ఇంటూ √3 3 అవుతుంది. అది ఎట్లా అంటే √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు √3 స్క్వేరా, ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ అని రాసినావా, బి ఇంటూ బి అంటే బి స్క్వేర్ కదా, ఇక్కడ √3 ఇంటూ √3 అంటే స్క్వేరా, ఇవి స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఎందుకు అవుతుంది అంటే స్క్వేర్ అంటే సెకండ్ రూట్ ఆఫ్ 3 మనం బేసిక్స్లో చెప్పుకున్నాం, సెకండ్ రూట్ ఆఫ్ 3 అన్నట్టు. ఇప్పుడు సెకండ్ రూట్ ఆఫ్ 3 అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 3 to the power of 1/2 అన్నట్టు. దీనికి హోల్ స్క్వేర్ ఉన్నది ఇక్కడ మనకు, అంటే 1/2 ఇంటూ 2, ఈ 2 క్యాన్సల్ అయితే 3 to the power of 1 అవుతుంది. 3 to the power of 1 అంటే 3 అన్నట్టు. దీని బ్యాక్గ్రౌండ్ అది. ఓకే, మనం ప్రాబ్లం వద్దాం. అంటే √3/3, √3 వాల్యూ ఆల్రెడీ ఎంత ఇచ్చిండు 1.732/3 ఇచ్చిండు. దీన్ని ఈజీగా చేయొచ్చు కదా. ఇగో పాయింట్ ఉన్నది, మరి 1.732 అంటే 3 కంటే చిన్నది కాబట్టి పోదు. మనం ఏం చేయాలి, 0 పాయింట్ పెట్టుకోవాలి ఫస్ట్ అంటే 3 ఎక్కం పాయింట్ ఇక్కడ అవుతుంది, ఇక్కడికి వస్తుంది 17.32 అంటున్నాడు. ఇప్పుడు చేయాలి 3 5 15 23 3 ఏళ్ళ 21 22 3 ఏళ్ళ 21, ఇది ఆన్సర్ అవుతుంది. అట్లా అప్రాక్సిమేట్ అదే ఆన్సర్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు సేమ్ ఇదే అయితే ఇట్నే అయితే ఎప్పటికీ ప్రాబ్లం. ఇది 1/√3 విలువ ఎంత అన్నప్పుడు మనం ఇక డైరెక్ట్ ఇచ్చిన వాల్యూ తోటి /3 చేసినాం. ఇదంతా ఏం అవసరం లేదు, /3 చేసినాం మనం. సేమ్ √3 వాల్యూ ఇది ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ √5 వాల్యూ ఇచ్చి 1/√5 కనుక్కోమంటే ఇచ్చిన వాల్యూకు /5 చేస్తే అయిపోతుంది, ఇక్కడ /3 చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ √7 వాల్యూ ఇచ్చి 1/√7 కనుక్కోమంటే ఇచ్చిన వాల్యూకు /7 చేస్తే అయిపోతుంది. క్వశ్చన్ చూడండి, √15 వాల్యూ 3.87 అయితే √5/3 వాల్యూ ఎంత అన్నాడు. √15 వాల్యూ మరి గిట్లు ఇవ్వలేదు ఇందాక ఇచ్చినట్టు. √15 వాల్యూ 3.87 అయితే √5/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. √5/3ని √15 వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ఇగో √5/3 ఓకే. ఈ √5/3 లోపల ఇంటూ 3 ఎత్తా, నేను ఇక్కడ ఇంటూ 3 ఎత్తా. అండర్ రూట్ ఆఫ్ 5 3 15 ఉన్నది, ఇక్కడ 3 × 3 9 ఉన్నది.
రూట్ ఏ బై బి అంటే రూట్ ఏ బై రూట్ బి అని రాసుకోవచ్చు కదా. అంటే రూట్ పైన పెట్టుకోవచ్చు, రూట్ కింద పెట్టుకోవచ్చు. రూట్ పైన రూట్ 15 అయింది, నాకు రూట్ 9 అంటే 3 కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది కదా 9. సో 3 కదా, అంటే రూట్ 15 వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు ఇక్కడ 3.87 ఇచ్చిండు బై 3. ఇగో ఈ 3 ఉన్నది కాబట్టి పోతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్ 3 ఎక్కం 3 3 రోజుల 6 అంటే 1 మిగిలింది, పక్క పంటే 7 వచ్చింది. 3 5ల 15 2 మిగులుతుంది. పాయింట్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ 0 ఉంటుంది 6. ఇగో ఇదే ఆన్సర్ అప్రాక్సిమేట్గా మనం చేసుకుంటా పోవచ్చు అన్నట్టు. ఓకే, ఇంకో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 1.732 మరియు రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1.414 అయితే 1/√3 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇవాళ 2 మెథడ్ల లెక్క లేదు, ఇది వేరే ఉన్నది. అంటే ఇప్పుడు 1.3 ప్లస్ రూట్ 2 1/√3 ప్లస్ రూట్ 2 డైరెక్ట్ రూట్ 3 ప్లేస్లో 1 పాయింట్ ఇది పెట్టుకొని వాడు ఇచ్చిన వాల్యూని పెట్టుకుంటే కొద్దిగా టిపికల్గా ఉంటుంది. సో మనం మన కన్వీనియంట్గా చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు రూట్ 3 ప్లస్ రూట్ 2ను పైన కింద ఇంటూ చేద్దాం. రూట్ 3 ప్లస్ రూట్ 2ను పైన కింద ఇంటూ చేద్దాం. రూట్ 3 ప్లస్ రూట్ 2ను కాదు, రూట్ 3 మైనస్ రూట్ 2ను. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తోడు చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ తోడు చేయాలి. రూట్ 3 మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? రూట్ 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై ఇగో రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ 3 మైనస్ రూట్ 2 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 మైనస్ రూట్ 2 ఉన్నది. రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 1.732 మైనస్ 1.414 డివైడెడ్ బై ఇక స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయింది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయింది. 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 1.732 మైనస్ 1.414. ఇగో 8 1 3 ఇక్కడ 1 ఇట్లకి వెళ్ళి 1 పోతే 0.318 అప్రాక్సిమేట్ మన ఆన్సర్ అన్నట్టు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. 0.39393939 అండ్ సోని భిన్న రూపంలోకి మార్చండి అన్నాడు. ఇప్పుడు 0 పాయింట్ మనకు కూడా 0.666666 వస్తే మనం 0.6 బార్ అని రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏమైనా రాసుకోవాలి మనం అంటే 0. ఇవి 2 వచ్చినాయి, 393939 వచ్చినాయి. సో 0.39 బార్ అని రాసుకోవాలి. ఓకే, దీన్ని భిన్న రూపంలోకి మార్చమంటే ఇక్కడ ఒక కండిషన్ ప్రకారం మనం చేయాలి. సేమ్ పైన 39 వేసుకోవాలి, కింద బార్ కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని 9లు పెట్టుకోవాలి. ఇగో ఇదే భిన్న రూపం దీన్ని. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇక 3 ఎక్క 3 మూల 9 3 మూల 9 3 మూల 9 అంటే 13/33 ఇది ఆన్సర్ అవుతుంది. అయితే ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 0.5777777ని భిన్న రూపంలోకి మార్చమంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మరి 0.5 తర్వాత 7 ఒకటే ఇన్ఫినిటీగా ఉన్నది. అప్పుడు మనం ఏం చేయాలి? 0.5 తర్వాత 7కే మనం బార్ పెట్టుకోవాలి. 7కి బార్ పెట్టుకుంటే ఎట్లా? ఇందాక రెండింటికి బార్ పెట్టుకుంటేనేమో మనం డైరెక్ట్ 99 వేసుకొని మనం భిన్న రూపంలోకి మార్చుకున్నాం. మరి ఇక్కడ మధ్యలో ఒకటి 5 అనేది దానికి బార్ లేదు కదా, 7కి ఉన్నది కదా. అంటే ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ట్రిక్కీగా 57 మైనస్ 5 దేనికైతే బార్ లేదు, బార్ ఎక్కడి వరకు అయితే లేదో అక్కడి వరకు ఇప్పుడు పాయింట్ తోటి సంబంధం లేదు. బార్ ఎక్కడి వరకు అయితే లేదో అక్కడి వరకు మైనస్ చేసుకోవాలి. 57 వేసుకోవాలి. బార్ లేనిది 5 వరకు బార్ లేదు కాబట్టి -5 చేయాలి. బై బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని 9లు పెట్టుకోవాలి. ఫస్ట్ 9 తర్వాత బార్ లేనటువంటి అంకెలు ఎన్ని ఉన్నాయో అన్ని 0లు పెట్టుకోవాలి. 0 బార్ లేనిది 0 1 బార్ ఉన్నది 9 ఇక్కడ 1 9 1 ఉన్నది. 57 మైనస్ 5 అంటే 52/90. ఓకే, దీన్ని ఇప్పుడు కట్ చేస్తే ఇది 45 2 తోటి కట్ చేస్తే 45 2 2 4 2 6 12 అంటే 26/45 అవుతుంది. ఇంకా దీనిలో పోతుందా? పోదు. సో అదే ఆన్సర్ అన్న. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 0.12346కు బార్ ఉన్నది.
4 6 ఉన్నది బారు. ఎట్లా చేయాలి దీన్ని అని అంటే ఫస్ట్ మనం ఏమి ఇచ్చినా కానీ 1 2 3 4 6 మైనస్ ఇగో బార్ వరకు ఉన్న వాటిని ఇడిచిపెట్టాలి, వీటిని తీసుకోవాలి. అంటే -2 1 2 3. ఓకే, ఇక్కడ ఒకవేళ 2 ఉంటే ఎట్లా అని అడుగుతాడు డౌట్. నెక్స్ట్ క్వశ్చన్ అదే చేద్దాం. 2 ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటే ఎట్లా అని అడుగుతాం మనం డౌట్. నెక్స్ట్ క్వశ్చన్ అదే చేద్దాం. -1 2 3 బార్కి అయితే లేని ఇవి. బార్ కింద ఎన్ని ఉన్నాయి అంకెలు? 2 ఉన్నాయి. అంటే 2 9లు పెట్టుకోవాలి. బార్ తర్వాత బార్ లేని ఎన్ని ఉన్నాయి అంకెలు? 3 ఉన్నాయి. అంటే 3 0లు పెట్టుకోవాలి. ఓకే, అంటే 1 2 3 4 6లకి వెళ్ళి 1 2 3ని తీసేసేయాలి. ఇక్కడ 3 ఉంటుంది, 2 ఉంటుంది, 2 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. అంటే 1 2 3/9900. ఇగో ఇది ఆన్సర్. ఓకే ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనం అడిషనల్గా నేను ప్లస్ తీసుకున్నాం. యాక్చువల్ అయితే గిజ్ చేయాలి, దీనికి ఒక ప్లస్ చూద్దామని తీసుకున్నా. ఇప్పుడు 2.57 తీసుకోవాలని అనుకుంటే 2ను పక్కన పండి పెట్టేసేయాలి. అంటే 2 ప్లస్ 0.57 హోల్ బార్ అని రాసుకోవచ్చు కదా, దీన్ని ప్లస్ 0.43 హోల్ బార్ అని రాసుకోవాలి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని పక్కన పెట్టి పాయింట్ దగ్గర ఉన్న నెంబర్నే తీసుకోవాలి ఈ బార్ రెండింటికి. అంటే ఇక్కడ 2 ప్లస్ 57 బార్ కింద ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంకెలు? 9 ఉన్నాయి. 9 2 ఉన్నాయి. అంటే 2 9లు ఉంటాయి. బార్ లేని ఏం లేవు కాబట్టి సప్పుడు కూకోవాలి. ప్లస్ ఇక్కడ బార్ కింద ఉన్నాయి 43, బార్ కింద ఎన్ని ఉన్నాయి అంకెలు? 9 ఉన్నాయి. ఏం లేవు కాబట్టి సప్పుడు కూకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి. 99. ఇప్పుడు ఇది మర్చిపో, అంటే మళ్ళీ అన్నిటికీ యాడ్ చేసినా మళ్ళీ 2 యాడ్ చేస్తే అయిపోతుంది ఎప్పుడైనా కానీ. అంటే 2 ప్లస్ 99 కాసాగా అవుతుంది. 57 ప్లస్ 43. ఇగో 2 ప్లస్ 57 ప్లస్ 43 11 10 101 101/99. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ 2 ప్లస్ 101/99 ఉన్నది. దీన్ని ఇంకో విధంగా ఎట్లా రాసుకోవచ్చు అంటే 2/101/99 అని రాసుకోవచ్చు. పూర్ణాంక సంఖ్యలో 2/101/99 అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 57 ప్లస్ 43 100. ఇది ఇగో ఇది 100, ఇది 100/99. 2 ప్లస్ 100/99 2/100/99 అని కూడా రాసుకోవచ్చు. ఆన్సర్ ఎట్లుంటే అట్లా. ఇట్లుంటే 2 ప్లస్ 100/99 మనం కూడవచ్చు కదా. 2 × 99 ప్లస్ 100/99. 99 × 2 2 9 18 2 9 18 ప్లస్ 100/99. అంటే ఇక్కడ 298/99. ఇట్లా రాసుకోవచ్చు. ఇగో ఇది కూడా అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2/3 3/4 5/4 3/5లో కనిష్ట భిన్నం ఏది అని అడిగింది. అక్కడ కనిష్ట భిన్నం అంటే చిన్నది. చిన్న భిన్నం ఏది అని అంటే మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఇచ్చినప్పుడు మనము ఇగో 2/3 3/4 5/4 3/5 ఇప్పుడు ఉన్నదా. ఇగో 2 × 4 చేయాలి, ఇది ఇంటూ ఇది చేయాలి. ఇలా రెండిట్లో ఏది చిన్నదో మళ్ళీ దాన్ని దీంతో చేయాలి. సేమ్గా దాన్ని దీంతో చేయాలి. చిన్న దాంతో చిన్నది చేసుకుంటా పోతే చిన్నదే వస్తుంది. ఇప్పుడు 2 4 8 ఉన్నది, 3 3 9 ఉన్నది. ఇగో ఇది చిన్నది. మళ్ళీ దీంతో చేయాలి. 2 4 8 ఉన్నది, 3 5 15 ఉన్నది. మళ్ళీ ఇదే చిన్నది. ఇగో ఈ రెండిట్లలో చిన్నది ఇదే అని ఎంత చెప్తానంటే ఇంటూ చేసినప్పుడు ఇగో ఇక్కడ 2 × 4 8 వేసిన, 3 3 9 ఇక్కడ వేసినా కదా. ఇది చిన్న అంకే కదా, కాకపోతే ఇదే చిన్నది అన్నట్టు. ఈ రెండిట్లో పెద్దది అంటే ఇది పెద్దది అన్నట్టు. మళ్ళీ ఇదే చిన్నది అయింది. మళ్ళీ దీంతో చేయాలి. 2 5 10 3 3 9. ఇగో ఇది 10 పెద్దదా 9 పెద్దదా? 10 పెద్దది, కాకపోతే చిన్నది 9 కాబట్టి మనకి అన్నిట్లలో ఇగో ఇది చిన్నది అని అర్థం. ఇప్పుడు ఇలా పెద్దదే ఇది. ఇగో ఇంకో క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ భిన్నాలల్లో గరిష్టంది ఏది అంటే పెద్దదేది అన్నట్టు. పెద్దది అంటే మనకి ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు. ఇగో 5ను 9 తోటి చేయాలి. 9 5 45 వచ్చింది, 7 49 వచ్చింది. 49 పెద్దది కాబట్టి ఇది పెద్దది అన్నట్టు. మళ్ళీ ఈ పెద్దదంతా దీన్ని చేయాలి. ఇగో 7 5 35
4 9 36, 36 పెద్దది కాబట్టి ఇది పెద్ద అన్నట్టు. దీంతో చేయాలి. 4 4 16, 3 5 15, 16 పెద్దది కాబట్టి ఇది పెద్దది, అన్నిట్లలో ఇది పెద్దది అన్నట్టు. దీనికి టిక్ మార్క్ చేసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ చూద్దాం మనం. ఇదే దీనిలోనే కంటిన్యూస్గా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్ వరకు చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.